రీసెంట్గా మన ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేసి అన్న థర్డ్ ఇయర్కి వచ్చేసాను, లేదా ఇప్పుడు నేనేం చదవలేదు, ప్లేస్మెంట్స్ వచ్చేస్తున్నాయి, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పేసి అడిగాడు. ఆడికి చెప్పాను, ప్రతి ఒక్కడికి ఈ స్టేజ్ వస్తుందిరా, ఇది ఏదైతే ఫియర్ పాయింట్ ఉంటుందో నువ్వు రిగ్రెట్ అవ్వకుండా కష్టపడడం స్టార్ట్ చెయ్యు. అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం నుంచే నువ్వు ఇప్పుడు ఫర్ సపోజ్ నువ్వు ఒక జాబ్ తెచ్చుకోవాలి అనుకుంటుండే, ఎవరి కోసం రాదు. జాబ్ తెచ్చుకోవడం కష్టం కాదు, స్కిల్ నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలన్నా అరే క్వశ్చన్ అడగడం కాదు. ఒక్కటి చెప్తున్నా లైఫ్లో గుర్తుపెట్టేసుకోండి. నేను నా లైఫ్ నుంచి ఏం నేర్చుకున్నా అంటే, నీకు ఎవడూ హెల్ప్ చేయడు, నీకు నీ పేరెంట్స్ కాదు కదా. పేరెంట్స్ కూడా ఏమంటారంటే అప్పుడే డబ్బుల గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు, ఫస్ట్ మంచి జాబ్ తెచ్చుకో అని చెప్పేసి అంటారు. వాళ్ళకైతే కొంచెం భయం, సో వాళ్ళని పక్కన పెడద్దాం, వాళ్ళ ఎక్సెప్షన్. మిగిలిన వాళ్ళందరినీ చూసామనుకో ఎవడూ ఎంకరేజ్ చేసేవాడు ఉండడు. ఏదో బయట నుంచి సూపర్ రా ఎదురా అంటాడు, కానీ వాడు ఇంకా వీడియోలు చేసుకుంటాడరా, వాడు ఏవో వీడియోలు చేసుకుంటాడరా, నిబ్బగాడరా అని చెప్పేసి అంటారు. స్వరూప్ నన్నేవారు లేరు అని చెప్పేసి ఎవడనట్లే. కానీ నాకు నమ్మకం ఉంది, స్వరూప్ నువ్వు కష్టపడితే నువ్వు సక్సెస్ అవుతావు. సక్సెస్ అయితే చాలు, డబ్బులు అదవంతలు అవే వస్తాయి. నేను ఎప్పుడూ డబ్బు గురించి ఆలోచించలేదు, మా మమ్మీకి కూడా తెలిసి ఈ విషయం. నేను డబ్బు గురించి ఆలోచించలేదు. డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఎప్పుడు మా మమ్మీతో ఒకటే మాట అంటా, ఆయన డబ్బు గురించి ఎందుకు ఆలోచిస్తాను మమ్మీ, డబ్బు ఇలా అంటే అలా వస్తుంది అని చెప్పేసి. నిజంగా అలా అంటే అలా వస్తుంది అంతే. కానీ కష్టపడాలి. నువ్వు కష్టపడి ఒక మైండ్ సెట్ తెచ్చుకోవాలి. నువ్వు జావా చేస్తావా, పైథాన్ చేస్తావా, లేదా వీడియో ఎడిటింగ్ చేస్తావా, థంబ్నెయిల్ డిజైనింగ్ చేస్తావా, నో మ్యాటర్, కష్టపడు. నువ్వు కష్టపడడం నేర్చుకో. ఏదైనా ఫర్ సపోజ్ ఒక ప్రాబ్లం వచ్చింది, దాన్ని సాల్వ్ చేయడం నేర్చుకో. అది ఫస్ట్ నేర్చుకో. అన్న నాకు అది చేస్తే డబ్బులు వస్తుందా, అన్న అది నాకు చేస్తే జాబ్ వస్తుందా? ఎందుకు రాదు? నువ్వు ఏది చేసినా కూడా నీకు జాబ్ వస్తుంది. బట్ నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ మైండ్లో ఉన్న చెత్తను పడేసి కష్టపడడం స్టార్ట్ చేయి. కంఫర్ట్ జోన్ ఏదైతే నువ్వు ఉంటున్నావో, రోజు రీల్స్ స్క్రోల్ చేసుకుంటున్నావో, రోజు వీడియోలు చూసుకుంటున్నావో, రాత్రిపూట ఏవైతే డిస్ట్రాక్షన్స్ చేస్తున్నావో, ఎవరైతే అమ్మాయిల వెనకాల తిరుగుతున్నావో అవన్నీ ఆపేసి కష్టపడడం స్టార్ట్ చేయి. నీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా. ఎందుకంటే నీ లైఫ్ గోల్ ఒకటే, మీ నాన్న నిన్ను చూసి అరే ఎలా సంపాదిస్తున్నారా ఇదంతా అని చెప్పేసి అనుకోవాలి. నేనేమి ఆ స్టేజ్కి వచ్చేసాను, స్వరూపం నా స్టేజ్కి వెళ్ళిపోయాడు, మీ అందరికీ గైడెన్స్ ఇచ్చేస్తున్నాడు, వీడు పెద్ద మనిషి అయిపోయాడురా అని చెప్పేసి అనట్లేదు. మీరు అలా అనుకోవద్దు కూడా నన్ను. నేనేం పెద్ద మనిషిని కాదు, నేనేం సాధించలేదు, నేనేమి పీకేయలేదు. బట్ ఈ మాటలు ఎవరి కోసం అంటే, నిజంగా లైఫ్లో కష్టపడదాం అనేసి ఎవరైతే అనుకుంటున్నారో, ఒక సర్టెన్ పొజిషన్లో ఉన్నారో, నేను కష్టపడితే నిజంగా సక్సెస్ అవుతానా లేదా, నేను ఏది నేర్చుకుంటే సక్సెస్ అవుతాను అని చెప్పేసి ఎవరైతే కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్నారో వీళ్ళందరి కోసం ఈ వీడియో. ఇప్పుడు లాస్ట్ మంత్ సింపుల్గా చూసుకుంటే నేను అరౌండ్ 5 lakhs వరకు ఇంటికి పంపించా. దాని మీద 50,000 వాళ్ళ ఖర్చులకు పంపించా. దాని మీద నేను ఒక 30-40,000 అయితే నా వీడియో ఎడిటర్స్ మీద ఎగరేసా. అండ్ దాని మీద నేను ఒక 20,000 అయితే బెంగళూరులో ఖర్చు పెట్టుకున్నా, స్విగ్గీ ఆర్డర్లు, బిర్యానీలు ఇవన్నీ. ఇది ప్రతి మంత్ ఎలాగనే ఉంటుందంటే మేబీ కాదు. బట్ ఏంటంటే నువ్వు ఫర్ సపోజ్ కన్సిస్టెంట్గా కష్టపడుతూ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను నమ్ముతాను, నిజంగా నమ్ముతాను. ఇప్పుడు స్వరూప్ ఇంత గొప్పలు చెప్పుకుంటున్నాడు, తర్వాత వచ్చే నెల ఫెయిల్ అయిపోతాడు. లేదు, నేను కష్టపడ్డాను అనుకో, మళ్ళీ లెగుస్తాను. అది నాకు నమ్మకం ఉంది. ఇప్పుడు ఏదో 2-3 అనవసరమైన వీడియోలు చేసి వ్యూస్ తగ్గిపోయాయి అనుకో, లేదు నేను మళ్ళీ అక్కడ నుంచి జెన్యూన్గా కష్టపడతాను. కష్టపడితే ఖచ్చితంగా లెగిసి నేను మళ్ళీ నా యూట్యూబ్ ఛానల్ని, నా రెప్యుటేషన్ని, నాది ఏదైతే అర్నింగ్ ఉందో దాన్ని నేను తెచ్చుకోగలను. ఇప్పుడు ఫర్ సపోజ్ నేను 0 సబ్స్క్రైబర్ నుంచి స్టార్ట్ చేసినా కూడా నన్ను సపోర్ట్ చేయడానికి చాలామంది జనాలు ఉన్నారు, అవునా కదా? కానీ ఇది నీ లైఫ్కి నువ్వే హీరో. స్వరూపన్న హీరో కాదు, ప్రభాస్ హీరో కాదు, వాళ్ళు హీరోలే, వాళ్ళ ఇన్స్పిరేషన్. అర్థమవుతుందా? మీ ఇన్స్పిరేషన్ ఎవరైనా అవ్వచ్చు, ప్రభాస్ అవ్వచ్చు. నా లైఫ్లో నా ఇన్స్పిరేషన్ ఉన్నారు కొంతమంది, అది మీకు కూడా తెలుసు. స్టార్టింగ్ ఫ్రమ్ అమంత్ అత్రవాల్, దాని తర్వాత బక్ష్ అని చెప్పేసి ఒకటి ఉంటాడు అనమాట, నాకు ఫస్ట్ ఇంటర్న్షిప్ ఇచ్చినాడు. దాని తర్వాత ఇంకా అలా చాలా యూట్యూబర్స్ అయితే ఉన్నారు మనకి. తరుణ్ స్పీక్స్ మీకు కూడా తెలుసు. బట్ నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అనేది నువ్వు తెలుసుకో. నువ్వు ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉన్నావో అక్కడ నుంచి బయటికి రా, కష్టపడు. రోజు 1 గంట కష్టపడు. టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలి బ్రో? అరే ఒక్కసారి నువ్వు బుర్ర పెట్టి వెళ్ళి సెర్చ్ చేస్తే టైం మేనేజ్మెంట్ స్వరూప్ 2-3 వీడియోలు ఖచ్చితంగా నావే వస్తాయి. కమెంట్ రాకూడదు, అన్న వెబ్ డెవలప్మెంట్ ఎలా నేర్చుకోవాలి, వెబ్ డెవ్ రోడ్ మ్యాప్, డిఎస్ఏ రోడ్ మ్యాప్, అవి వస్తాయి సరే, కానీ నేను పెడితేనే చెయ్యాలి అని చెప్పేసి రూల్ లేదు. అర్థమవుతుందా? అండ్ ఫర్ దట్ రీజన్ మనం ఏం చేసాము, ఇంకా అల్టిమేట్ ఒక స్టూడెంట్ ఇంజనీరింగ్కి వస్తున్నాడంటే కోడ్ విత్ స్వరూప్ ఏదైతే కోర్సెస్ ఉన్నాయో చాలు అని చెప్పే ఒక మోటివేషన్తోనే నేను అది స్టార్ట్ చేశాను. అండ్ ఎస్, దాన్ని నేను గ్రో చేసే జర్నీలోనే ఉన్నాను. బట్ ఏంటంటే నా లైఫ్ని కూడా నేను ఎంజాయ్ చేయాలి కదా. ఇక్కడ స్కేలర్లో వర్క్ చేస్తుందంటే స్కేలర్కి కూడా రిజల్ట్స్ చూపించాలి కదా. నువ్వు ఏ కోర్స్ అయితే స్టార్ట్ చేసావో ఆ కోర్స్ ఎండ్ వరకు చూడాలి అని చెప్పేసి రూల్ ఏం లేదు. నువ్వు ఆ కోర్స్ కొంచెం చేసినా కూడా ఆ కోర్స్ నుంచి నీ మైండ్ సెట్ మారితే చాలు. మన కోర్సెస్ అలానే ఉంటాయి, అవునా కదా? మీ అందరికీ తెలుసు మన పైథాన్ కోర్స్ ఎంతమంది చూస్తున్నారు యూట్యూబ్లో ఫ్రీగా. సో ఇక్కడ ఏంటంటే నీ మైండ్ సెట్ మారాలి. నేను ఏ కోర్సు కంప్లీట్గా చూడలేదు, నాకు అర్థమైంది. ఓకే, అప్నా కాలేజ్లో ఇలా చెప్తున్నారు, ఓకే ఇది యాక్చువల్ కాన్సెప్ట్, బిహైండ్ ద సీన్స్ ఇది, ఓకే ఇలా లాజిక్ వర్క్ అవుతుంది, ఇలా బ్రేక్ డౌన్ చేయాలి ఒక ప్రాబ్లమ్ని, టైం కాంప్లెక్సిటీ అంటే ఇది, ఓకే గ్రాఫ్స్ అంటే ఇది, ట్రీస్ అంటే ఇది. నేనేమి ఇండియాలోనే టాప్ కోడర్ అవ్వాలి అని చెప్పేసి నాకేం ఆశలు లేవు కదా. ఐ వాంట్ టు బికమ్ అ బిజినెస్ మ్యాన్, ఐ వాంట్ టు సెల్ మై ప్రొడక్ట్. అది మీ అందరికీ తెలుసు. అరే ఎడ్యుకేషన్ కోసం ఎంతైనా పెట్టడానికి రెడీ అవుతాము మన తెలుగోళ్ళు.
అవునా కాదా? సో నాకు సీన్ అర్థమైంది. అదే ఫర్ సపోజ్ ఆ ఎడ్యుకేషన్నే సూపర్ డూపర్గా ప్రొవైడ్ చేస్తే, ఇంకా అల్టిమేట్గా ప్రొవైడ్ చేస్తే, మోటివేషన్తో ప్రొవైడ్ చేస్తే అనే ఒక ఆశయంతోనే నిన్న కోడ్ విత్ స్వరూప్ స్టార్ట్ చేశాను. రైట్ అవును. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, నువ్వేం సాధిస్తావు? నేను ఎంసెట్ మీద వీడియోలు చేశాను సరే, కానీ వాల్యూ ప్రొవైడ్ చేశాను. నేను చేసే మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అని చెప్పేసి స్టార్ట్ చేశాను. మీ అందరికీ చెప్తున్నా ఎలా యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి. మీ అందరికీ ఈ హౌ టు స్టార్ట్ ప్రోగ్రామింగ్, అరే కోడింగ్ ఎవడైనా స్టార్ట్ చేస్తాడు. యూట్యూబ్ స్టార్ట్ చేసి చూపి. ఆ యూట్యూబ్ హౌ టు స్టార్ట్ యూట్యూబ్కి ఎందుకు అంత వ్యూస్ రావట్లేదు? ఎవరికి అవసరం లేదు. నువ్వు నీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి నీకు లేదు. నువ్వు ఆ మంద ఏదైతే ఉందో ర్యాట్ రేస్, ఆ ర్యాట్ రేస్లోనే ఉండాలనుకుంటున్నావు. వాళ్ళందరూ కోడింగ్ చేస్తున్నారు, వాళ్ళందరూ సీ చేస్తున్నారు, వాళ్ళందరూ జావా చేస్తున్నారు. వాళ్ళలోనే ఉండిపోతావు ఇంక నువ్వు ఎప్పటికీ బయటికి రావు. సో ఒకవేళ ఫర్ సపోజ్ నువ్వు సక్సెస్ అవ్వాలి అనుకుంటుంటే స్టార్ట్ చేయి. స్వరూపన్ ఆల్రెడీ సూపర్ డూపర్ చాలా వీడియోస్ చేస్తాడు. ఒక్కొక్కటిగా చూస్తుండు. హౌ టు స్టార్ట్ యూట్యూబ్, హౌ టు స్టార్ట్ అర్నింగ్, స్వరూపన్న జర్నీ వీడియోస్ ఏవైతే ఉంటాయో అవి ఎప్పుడు చూడు. ఎందుకో తెలుసా? ఇవి కూడా ఎప్పుడు చూడు. ఇప్పటివరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ఒకసారి కింద కమెంట్ చేయండి. వాచ్ టిల్ ఎండ్ అని చెప్పేసి కమెంట్ చేసేయండి చాలు. బట్ ఏంటంటే ఇలాంటి వీడియోస్ అవసరం లేదనమాట. చూసినా కూడా ఎగ్జిక్యూట్ చేయరు, స్టార్ట్ చేయరు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ బ్రెయిన్లో ఉంచుకోవాల్సింది ఏంటంటే ఆ ర్యాట్ రేస్ ఏదైతే ఉందో అందరూ చేసేది చేసే కంటే ముందు అందరూ చేసేది చెయ్యి. నేను వద్దనట్లేదు, నువ్వు కంప్యూటర్ సైన్స్ చెయ్యి, కోడింగ్ చెయ్యి, జాబ్ తెచ్చుకో, అది ఓకే. స్వరూపన్ అలాగే చేశాడు. బట్ ఇంకేదైతే ఎక్స్ట్రా టైం ఉంటుందో ఆ ఎక్స్ట్రా టైంలో నువ్వు కష్టపడు, సంపాదించడానికి కష్టపడు. మీ మమ్మీ వాళ్ళకి చెప్పగా డబ్బు సంపాదిస్తా, డబ్బు 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 అని చెప్పి. డబ్బు వస్తుంది. ఫస్ట్ నువ్వు కష్టపడు, స్కిల్ నేర్చుకో, హస్ల్ చేయి. హస్లింగ్ స్కిల్ అనమాట. దీనికోసం టైం ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడు దీనికోసం నేను ఏమైనా అడుగుతున్నానా మా మేనేజర్ని, టైం ఎలా మేనేజ్ చేయాలి అని చెప్పేసి? కాదు, వస్తుంది. ఒకసారి నువ్వు ఆలోచించుకుంటే టైం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. రైట్? స్టార్ట్ చేయి. వీడియో రికార్డ్ చేయడం స్టార్ట్ చేయి. నీ స్టోరీని షేర్ చేయి, నీ ఫెయిల్యూర్ జర్నీని షేర్ చేయి, ఎక్స్ప్లోర్ చేయి, డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్లోర్ చేయి. ఒక మందలో ఉంటే ఆ మందలో మిగిలిపోతావు. 4 లక్షలు 5 లక్షలు ప్యాకేజీలు మిగిలిపోతావు. అది సరిపోదు. మన లైఫ్లో ఏం చేయాలి? సూపర్ డూపర్గా సంపాదించాలి. నేను ఫ్రాంక్గా చెప్తున్నా, 1 డేలో 24 అవర్స్ ఉంటే దానిలో 12 అవర్స్ నేను ఆల్మోస్ట్ నా ఎనర్జీ, లంచ్, టొక్క అన్నీ తీసేసి స్కేలర్ కోసమే పెడుతున్నా. మిగిలిన ఏవైతే 12 అవర్స్ ఉన్నాయో దానిలో 6 అవర్స్ 8 అవర్స్ అయితే స్లీప్కే పోతున్నాయి. ఇప్పుడు మిగిలిన టైం ఏదైతే ఉందో దాన్నే నేను నా పర్సనల్ గ్రోత్కి పెట్టుకుంటున్నా, నా యూట్యూబ్కి ఇస్తున్నా. బట్ నేను స్కేలర్ నుంచి ఎంతైతే సంపాదిస్తున్నానో దానికంటే 5 టైమ్స్ ఎక్కువ ఓన్గా సంపాదిస్తున్నా. ఇక్కడ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? స్వరూప్కి అక్కడ చాయిస్ ఉంది, వదిలేయచ్చు స్కేలర్. బట్ స్కేలర్ ఇన్ ఫ్యూచర్ నాకు హెల్ప్ అవ్వచ్చు. ఇది అట్టెక్కే, నేను చేస్తుంది అట్టెక్కే. రైట్ ఆర్ నో? అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నాకు స్కేలర్ హెల్ప్ అవుతుంది. స్కేలర్లో ఉన్న నెట్వర్క్ హెల్ప్ అవుతుంది. స్కేలర్లో ఉన్న జనాలు హెల్ప్ అవుతారు. స్కేలర్లో నేను బిల్డ్ చేసుకున్న రెప్యుటేషన్ హెల్ప్ అవుతుంది. సో స్కేలర్ కోసం నేను కష్టపడి రిజల్ట్స్ ఇవ్వాలి. లేకపోతే ఏమవుతుంది? అట్ ద ఎండ్ లే ఆఫ్ అవుతాను, అంతేగాని ఇంకేమవ్వదు. సో ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంత చెప్పినా కూడా కింద కమెంట్ సెక్షన్లో మళ్ళీ వస్తాయి. అన్న ఎలా నేర్చుకోవాలి, టైం మేనేజ్ అవ్వట్లేదు, అది చేయలేకపోతున్నా, ఇది చేయలేకపోతున్నా. సో ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మీరే అడగండి. మిమ్మల్ని మీరే అడగండి. టైం మేనేజ్ చేయలేకపోతున్నావు, ఎందుకు చేయలేకపోతున్నావు అని చెప్పేసి నువ్వు అడుగు. నువ్వు రీల్స్ చూస్తున్నావా, లేదా కాలేజ్లో టైం పోతుందా, లేదా ఇంకెక్కడైనా టైం పోతుందా అనేది తెలుసుకొని మేనేజ్ చేయడం. ఓకే, నేను అదైతే తగ్గించవచ్చు కదా, నేను ఆ ప్లేస్లో ఇవి వర్క్ చేయొచ్చు. స్టార్ట్ చేయి అన్న. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ప్రతి ఒక్కడు అంటాడు అన్న నేను చేయలేకపోతున్నా, డిస్ట్రాక్ట్ అయిపోతున్నా. దానికి క్వశ్చన్ అడుగు, నువ్వు అడుగు, రిజల్ట్ ఇచ్చుకో. ఓకే, ఒరే స్వరూపు నువ్వు ఈ వీడియో చేస్తే నువ్వు బిర్యానీ ఆర్డర్ పెట్టుకుంటావు, అంతే అయిపోయింది కదా. రివార్డ్ సిస్టమ్ మన ఇండియన్స్కి అదే కదా ఇష్టం. నువ్వు ఈ వీడియో చేస్తే యూట్యూబ్ యాడ్సెన్స్ నుంచి 1000-2000 వస్తాయి. అది నేను ఎప్పుడు ఆలోచించలే. ఈ వీడియో చేస్తే జనాలకి వాల్యూ వెళ్తుంది అనేది మాత్రమే ఆలోచించాను ఎప్పుడు. ఆ మధ్యలో ఫర్ సపోజ్ ప్రమోషన్ ఏదైనా పెట్టొచ్చా అని చెప్పేసి అది సెకండరీ. అది ఇప్పుడు అంటే కమర్షియలైజ్ అవుతున్నప్పుడు మేబీ స్పాన్సర్షిప్, ప్రమోషన్స్ అవి అన్నీ ఉండొచ్చేమో. కానీ నువ్వు ఏదైనా పని చేస్తున్నప్పుడు నీకు ఆ పని నుంచి వాల్యూ వస్తుందా లేదా అనేది ఆలోచించాలి. సో లైఫ్లో నువ్వు ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేయాలి, ఏ ప్రోగ్రామ్లో ఎలా చేస్తే మనకి జాబ్ వస్తుంది, ఎలా మనం సంపాదించాలి, ఏం చేస్తే మనకి జర్నీలో సక్సెస్ అవుతాము అని చెప్పేసి మీకు ఆన్సర్స్ చెప్పడానికి ఎవరూ లేరు. అరే బాబు నువ్వు ఇచ్చే అని చెప్పేసి. యూట్యూబ్ ఉంది, స్వరూప్ అనే ఛానల్ ఉంది. ఒక్కసారి వెళ్ళి చూసారనుకోండి మీకే ప్రతి వీడియో కనబడింది. ఎంసెట్ వీడియోస్ అవన్నీ వదిలేసి మిగిలిన ఏవైతే స్కిల్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయో అవన్నీ ఒకసారి చూడండి. ఎవరి కోసం సక్సెస్ అవ్వరు నేను చెప్తున్నా కదా. నువ్వు కష్టపడడం స్టార్ట్ చేయి. మహేష్ బాబు డైలాగ్ ఏదైతే ఉందో అది నిజంగా ట్రూ అవుతుంది. మహేష్ బాబు డైలాగ్ ఏంటో తెలుసా? సక్సెస్ ఇస్ నాట్ ఎ డెస్టినేషన్, సక్సెస్ ఇస్ అ జర్నీ. నువ్వు మనీ వెనకాల పరిగెట్టొద్దు, నువ్వు సక్సెస్ కోసం పరిగెట్టు. మనీ నీ వెనకాల పరిగెట్టుకొని వస్తుంది. రైట్ ఆర్ నో? దిస్ ఇస్ ట్రూ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గెటింగ్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్, మోటివేషన్ దట్ ఈస్ నీడెడ్ టు బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ యువర్ లైఫ్. ఈ వీడియో మేబీ మీకు వ్యాలిడ్ అవ్వకపోవచ్చు, బట్ ఒకవేళ ఇక్కడ వరకు మళ్ళీ చూస్తున్నారంటే థ్యాంక్స్ ఫర్ దిస్ వీడియో అని చెప్పేసి కింద కమెంట్ చేయండి. నేను చూడాలనుకుంటున్నా ఎంతమంది నిజంగా కమెంట్ చేస్తారో అని చెప్పేసి. అండ్ ఇక్కడ వరకు ఉన్న వాళ్ళకి ఒకటే చెప్పాలనుకున్నా, కష్టపడడం స్టార్ట్ చేయి, రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. హెన్స్ ప్రూవ్డ్ స్వరూప్ అన్న జర్నీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.